4 కిలోలకు ఇప్పుడు పోపు పెడుతున్నాం. చూడండి, 4 కిలోల మామిడికాయల చట్నీకి కిలో నూనె వేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మామిడి చట్నీ పెట్టుకునే విధానం. ఇప్పుడు 4 కిలోల మామిడికాయ పచ్చడికి కిలో నూనె వేసుకోవాలి. దాని తర్వాత సరిపడన్ని కొత్తిమీరలు చిన్నగా వేగిన తర్వాత ఇప్పుడు నువ్వులు వేసుకోవాలి. తర్వాత చిన్నగా కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరలు నువ్వులు దూరగా వేగిన తర్వాత మెంతులు వేసుకోవాలి. కొంచెం దూరం ఉండవాలి, ఎందుకంటే అవి చిటపట అని చెప్పి మన ఫేస్ మీద నూనె చిల్లే అవకాశాలు ఉన్నాయి. ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర వేసుకొని చిన్నగా కలబెట్టుకోవాలి. తరువాత ఇప్పుడు మనం కచ్చపక్క దంచుకున్న ఎల్లిపాయ మిశ్రమాన్ని ఆ వేడి నూనెలో ఇలా అంతలా వచ్చేలా చేసుకోవాలి. ఇప్పుడు అదే మిశ్రమాన్ని ముద్దలు కాకుండా చిన్నగా కలబెట్టుకోవాలి. మామిడికాయలు చట్నీకి పచ్చళ్ళు ఏ విధంగా కొట్టుకోవాలో చూద్దాం. ఇలా చిన్నగా కొట్టుకుంటే మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుంది. కారం వేసుకోవాలి. తర్వాత ఆవ పొడి చేసుకొని కొద్దిగా మిశ్రమాన్ని చల్లుకోవాలి. తర్వాత నువ్వుల పొడి కూడా కొద్దిగా మిశ్రమం చేసి చల్లుకోవాలి. అంతలా చల్లుకొని ఈ కారపొడి, ఉప్పు, ఈ నువ్వుల పొడి మరియు ఆవపొడి చక్కగా కలుపుకోవాలి. కొన్ని పొట్టు తీసిన వెల్లిపాయలని చల్లుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఫోన్ పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో కలుపుకోవాలి. మిశ్రమాన్ని మామిడికాయ వక్కలకి మంచిగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక జాడిలో నింపుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మామిడికాయ పచ్చడి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.